నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9. ఈరోజు మనం ఆమవాత గురించి తెలుసుకుందామండి. ఆమవాతం అంటే మీరు చాలా వరకు వినే ఉంటారు ఆయుర్వేద పరిభాషలో ఆమవాతం అనేది. దాన్ని మనం మోడర్న్లో ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అని తీసుకుంటామండి. ఈ ఆమవాతంలో మనకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, దాని చికిత్సా విధానము, ఎటువంటి పీపుల్లో మనం ఈ ఆమవాత లక్షణాలు చూస్తామనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. ఆమవాతం అంటే మీకు ఆమం అంటే మీకు కొంచెం ఐడియానే ఉంటుందండి. ఆమం అంటే టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఏదైతే మన బాడీలో డైజెస్ట్ కాకుండా ఉండిపోతుందో అది మన సర్క్యులేషన్లో కలిసిపోయి మన బాడీ పార్ట్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. ఇది మెయిన్గా ఏంటంటే జాయింట్ పార్ట్స్ ఏదన్నా అంటే ఈ ఆమవాతం అనే దాంట్లో ఏముంటుందంటే మెయిన్గా లక్షణాలు మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే ఏంటంటే మీరు పొద్దున్నే నిద్ర లేవగానే మీరు ఎటువంటి ఫిజికల్ ఎగ్జర్షన్ చేయడానికి లేకుండా అంటే కదలాలన్నా కూడా మీ వల్ల కాదు, ఈ జాయింట్స్ అన్ని పట్టేస్తూ ఉంటుంది. అది మెయిన్ సిమ్టమ్స్ అనమాట ఆమవాతంలో. ఇలా ఏంటంటే ఆమం ఎప్పుడైతే మీకు ఆ జాయింట్ స్పేసెస్లో వెళ్ళి లాడ్జ్ అయిపోతుందో ఉండిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే మీకు మెయిన్గా మనం చూసే సిమ్టమ్సెస్ ఏముంటుందంటే పెయిన్ అండి. ఫస్ట్ థింగ్ పెయిన్, జ్వరం ఒకటి, మళ్ళీ ఏంటంటే వాపులు రావడం జాయింట్స్లో. ఆ వాపుల వల్ల ఏంటంటే మీకు మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతుంది కంటిన్యూస్గా. మీకు మెయిన్గా మనం చూసుకుంటే ఏంటంటే అన్ని స్మాల్ జాయింట్స్ అంటే ఏంటంటే మనము బాడీలో ఎక్కడెక్కడ పార్ట్స్ ఏ జాయింట్సెస్ ఉన్నాయో మెయిన్గా మనకి కాళ్ళ వేళ్ళు, చేతులు అలాంటి జాయింట్స్లో మొత్తం మీకు మ్యాక్సిమం ఆ జాయింట్ స్పేసెస్లో అనేది మీకు ఆ పెయిన్ అనేది, ఇన్ఫ్లమేషన్ అనేది, మీరు ఎటువంటి స్టిఫ్నెస్ కూడా కోల్పోతుంటారండి కొంతమందిలో. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనము ఆమంని ఎలా మనము బాడీ నుంచి వెలికి తీయాలనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ ఆమవాతంలో మనం మోడర్న్ కింద తీసుకున్నా కూడా ఏంటంటే సైనోవైటిస్ అని ఉంటుందండి. ఎందుకంటే జాయింట్ స్పేసెస్లో మనకి బోన్ పైన ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ అని మీకు తెలిసే ఉంటుంది, మనకి బోన్స్లో కూడా ఉంటుంది. ఆ పైన ఉండే ఆ మెంబ్రెయిన్ ఏంటంటే మనకి పాడవడం స్టార్ట్ అవుతుంది, ఒకటి ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఆ సైనోవైటిస్ అంటాం అనమాట దాన్ని ఏంటంటే ఆ షీట్లో కానీ మజిల్ షీట్స్లో ఉండే ఆ మజిల్ షీట్ కానీ బర్సా కానీ అవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫ్లేమ్ అవుతుంటాయి. అంటే ఏంటంటే వాపు వస్తుంది. ఆ పర్టికులర్ బోన్ స్పేసెస్లో మీకు ఏదైతే బోన్ ఎఫెక్ట్ అవుతుందో దాని చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తం మీకు వాపు రావడము, నొప్పి రావడం అనేది మెయిన్గా చూసే మనము ఈ ప్రాసెస్లో మన ఆమవాతంలో మనం చూస్తుంటాం. ఇది ఎందుకు వస్తుంది? ఆమవాతం అనేది ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చాలా వరకు చూస్తుంటామండి. ఎవరైతే మనం తిన్న ఫుడ్ ఎవరికైతే అసిమిలేట్ కాకుండా, డైజెస్ట్ కాకుండా మన బాడీలో అలానే ఉండిపోయి వాళ్ళు ఎటువంటి ప్రాసెస్లో దాన్ని వెలికి తీయకుండా, అంటే మనం ఏదైనా వేస్ట్ మనం తినింది మార్నింగ్ కల్లా డైజెస్ట్ అయ్యి మనకి బయట వచ్చేసేయాలండి మోషన్ రూపంలో. అలా రాని వాళ్ళలో ఏమవుతుందంటే ఈ ఆమం అనేది బాడీలో బ్లడ్లో సర్క్యులేట్ అయిపోతుంది. ఓవరాల్ బాడీ మొత్తం కూడా మీకు ఏంటంటే ఆమంతో ఫిల్ అయిపోతుంది. అలాంటి వాళ్ళలో ఏంటంటే డ్యూరింగ్ స్పైనే కాదు మీకు సర్వైకల్ ప్రాబ్లమ్స్ వస్తుంది, లంబార్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే స్పైన్స్లో కూడా మనకి ప్రాబ్లం అనేది చాలా వరకు కూడా ఈ ఆమవాతంలో ఉన్న వాళ్ళకి మనం చూస్తుంటాము. ఇలానే ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్ ఏమవుతుందంటే దీంట్లో వీళ్ళల్లో రుమటైడ్ ఫీవర్ వచ్చి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటుంటాం కదా, ఆ రుమాటిక్ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఇంకా రుమటైడ్కి బోన్స్కి సంబంధించిన ప్రతిదీ ఇలానే మనకి ఏంటంటే దీంట్లో క్రానిక్, అక్యూట్ అనే 2 రకాలు ఉంటుందండి. అక్యూట్ అంటే ఏంటంటే మనకి స్టార్టింగ్ స్టేజెస్ ఏంటంటే మెయిన్గా మనకి వేలతో స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం పట్టించుకోకుండా ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోకుండా అలానే మనం వదిలేస్తూ ఉంటే అదేంటంటే క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీకు బోన్స్ అనేది మొత్తం డిఫార్మిటీ అంటే ఏంటి చెడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. మీకు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ పోస్చర్ కానీ మీకు ఉన్న న్యాచురల్గా అనాటమికల్ స్ట్రక్చర్స్ ఏమైతే ఉంటాయో బోన్స్లో కూడా దాంట్లో వేరియేషన్స్ వస్తుందండి. ఈ ఆమవాతంలో మీరు చాలా వరకు చూసుకుంటే రుమాటైడ్ నాడ్యూల్స్ అనేది కూడా వస్తుంటుంది. ఏంటంటే ఇక్కడ వాపుల్లాగాను చిన్న చిన్న కణితల్లాగాను మెయిన్గా మీకు ఏంటంటే ప్రెషర్ ఎక్కడెక్కడ పెడుతుంటామో ఆ జాయింట్స్లో మనము ఈ రుమాటైడ్ నాడ్యూల్స్ అనేది చూడగలుగుతాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఫిజికల్ స్ట్రక్చర్ ఏదైతే నార్మల్గా మనకి ఇప్పుడు మన వేలు ఇలా స్ట్రైట్గా ఉన్నాయి, అలాంటి వీళ్ళలో ఏమవుతుందంటే వంకర్లు వెళ్ళిపోవడము, పట్టుకోలేకపోవడము, అంటే గ్రిప్ అనేది ఉండదు. వాళ్ళకి అనాటమికల్ స్ట్రక్చర్లో ఆ బోన్స్ దగ్గర గ్యాప్లో ఏదైతే నాడ్యూల్స్ ఫామ్ అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే మీకు డిస్లొకేట్ అవుతుంటాయి బోన్స్ కూడా మ్యాక్సిమం. అలా డిస్లొకేట్ అవ్వడమే కాకుండా మీకు స్ట్రక్చర్ చూడడానికి కూడా ఏంటంటే తిరిగిపోయినట్టుగాను, వంకరగాను అలా ఉండడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వాళ్ళలో మనం మెయిన్గా మనం ఎక్కడ చూస్తుంటామని ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఇందాక. అలాంటి వాళ్ళలో ఆమవాతం అనేది ఏంటంటే మనకి మిడిల్ ఏజ్లోనే మ్యాక్సిమం చూస్తుంటాము. వీళ్ళలో ఏంటంటే డైరెక్ట్గా మనం ఆయుర్వేదం ప్రకారంగా మనం ట్రీట్మెంట్ వెళ్తే మనం ఏంటంటే లంఘనం అంటాం.
అంటే ఏంటంటే ఏదైతే మనకి టాక్సిక్ సబ్స్టెన్స్ ఆమా అనేది ఉందో దాన్ని మనం బయటికి తీయడానికి ఫాస్టింగ్ ప్రాసెసెస్ అనేది చెప్తామండి. ఫాస్టింగ్ అంటే మొత్తమే మీరు ఉపవాసం ఉండాలని కాదు, ఎలా చేయాలో మేము చెప్తుంటాము. అలానే కాకుండా విరేచనం ఇస్తాం. విరేచనం అంటే ఏంటంటే మీకు డైజెస్టివ్ ట్రాక్ట్లో ఏదైతే మీకు ఆమా లాడ్జ్ అయిపోయి ఉంటుందో దాన్ని విరేచనం ద్వారా మనకి ఎక్స్క్లూడ్ చేస్తాం. అంటే బయటికి పంపించే ప్రయత్నం విరేచనం ద్వారా చేస్తుంటాం. అలానే ఇక్కడ ఏం చేస్తామంటే ఆమవాతంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ చేస్తుంటామండి. దాంట్లో ఒకటి ఏంటంటే డ్రై హీట్ థెరపీ. ఇక్కడే మనము పర్టికులర్ ప్లేసెస్లో ఎక్కడైతే మనకి ఆమం లాడ్జ్ అయి ఉంటుందో అక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ హీట్ వల్ల హీట్ ప్రొడ్యూస్ చేయడం కానీ, డ్రై హీట్ అంటాం మనం. నార్మల్గా మనం ఏంటంటే డ్రై హీట్ ఉంటుంది, మీకు మామూలుగా స్నేహ స్వేదలు చేస్తుంటాం. అట్లా ఏంటంటే మనకి మాయిశ్చర్ హీట్ కాకుండా డ్రై హీట్తో మనము ఈ పర్టికులర్ పార్ట్ల దగ్గర మనము ఇలా ఫోమెంటేట్ చేస్తుంటాం అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే ఆ మజిల్ స్టిఫ్నెస్ అనేది ఉంటుందో ఆ డ్రై హీట్, మామూలుగా అయితే ఆమవాతంలో వాళ్ళకి ఇసుక వేయించి కాపడం పెట్టమంటాం, దాని డ్రై హీట్ ప్రాసెస్ అది. ఇది ఏంటంటే మన పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి ఇది. ఆ హీట్ వల్ల ఏంటంటే మీకు జాయింట్ స్పేసెస్లో ఎక్కడైతే మీకు అబ్స్ట్రక్షన్ ఉంటుందో ఆ అబ్స్ట్రక్షన్లో మొత్తం మీకు కొంచెం డైలీ అలా చేయడం వల్ల ఆ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మీకు ఆ జాయింట్ స్పేసెస్ అనేది లూజన్ అవుతుంటుంది. అలా అవడం వల్ల ఏంటంటే మీకు మూమెంట్ అనేది, మీకు రిస్ట్రిక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. అలా మళ్ళీ ఇంకొంచెం ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసుకున్నామంటే జెల్ బ్యాగ్స్, ఎలక్ట్రికల్ వాటర్ బ్యాగ్స్ అవన్నీ వస్తున్నాయండి. అవి కూడా మీరు ఉపయోగించవచ్చు. ఇలాంటి పద్ధతి, ఇటువంటి వాటి గురించి మీరు ఇంకా సంప్రదించాలనుకుంటే మా మెడి9ని సంప్రదించండి. థ్యాంక్ యూ.